హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 14వ తారీఖు నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో గాయస్, మరి దివాళీ సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఫుల్ కోర్సులు మరియు టెస్ట్ సిరీస్ల పైన ఆఫర్ ఈ రోజు మరియు రేపు అంటే 14, 15వ తారీఖులు 2 రోజులు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కాబట్టి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. చాలామంది స్టూడెంట్స్ అయితే అడిగారు, దానికోసం అని చెప్పేసి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఒకసారి డెమో చూసి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో గైస్, దివాళీ పండుగ సందర్భంగా మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా మంచి ఆఫర్స్ అయితే అందజేశాము. మరి అన్ని కోర్సుల పైన ఏపీ గ్రామ వార్డు సచివాలయం, గ్రూప్ 2, యానిమల్ హస్బెండరీ, పోలీస్, డిఎస్సి అన్నిటిపైన కూడా 99 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీతో కంప్లీట్ టెస్ట్ సిరీస్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందిస్తున్నాం. ప్రతిరోజు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, 600కు పైగా టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్కి ఉచిత పీడిఎఫ్ ఉంటుంది. 10 గ్రాండ్ టెస్టులు కూడా ఎగ్జామ్ టైంలో అందజేయడం జరుగుతుంది. మరి ఈ ఆఫర్ 14, 15 రోజులు 2 రోజులు మాత్రమే అవకాశం ఇచ్చామండి మళ్ళీ. సో అభ్యర్థుల యొక్క కోరిక మేరకు ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మరి దీంతో పాటుగా అన్ని ఫుల్ కోర్స్ గ్రామ వార్డు సచివాలయం, గ్రూప్ 2, యానిమల్ హస్బెండరీ, నెక్స్ట్ పోలీస్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, అన్ని కోర్సుల పైన 500 రూపాయలకి ఫుల్ కోర్స్ మరి 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ ఉంటారు. 0 to హీరో అంటే 0 నుంచి స్టార్ట్ చేసిన మీరు సక్సెస్ అయ్యే విధంగా క్లారిటీగా క్లాసెస్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు. అతి ముఖ్యమైన పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. సో గైస్, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే డౌన్లోడ్ చేసుకొని ముందు డెమో చూసిన తర్వాత కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశము అధిక నాణ్యత గల పట్టణ మౌలిక సదుపాయాలను అభివృద్ధికి ఇటీవల ఏ బ్యాంక్ ఆర్థిక సహకారంతో 400 మిలియన్ల పాలసీ ఆధారిత రుణ ఒప్పందంపై సంతకము చేశారు? అంటే అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి అధిక నాణ్యత గల పట్టణ మౌలిక సదుపాయాలు, ఓకే, వాటన్నిటిని కూడా డెవలప్ చేయడానికి $400 మిలియన్ పాలసీ ఆధారిత రుణ ఒప్పందంపై సంతకం చేశారండి. ఏ బ్యాంకుతో? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆసియా అభివృద్ధి బ్యాంకుతో. ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి? మనీలా, ఫిలిప్పైన్స్లో ఉంది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ వివరాలు చూద్దాం. ఆసియా అభివృద్ధి బ్యాంక్ $400 మిలియన్ పాలసీ ఆధారిత రుణ ఒప్పందంపై సంతకం చేయడంతో భారతదేశము అధిక నాణ్యత గల పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఒక ముఖ్యమైన అడుగు వేసింది. సర్వీస్ డెలివరీని మెరుగుపరచడం మరియు సమర్థవంతమైన పాలనా వ్యవస్థలను ప్రోత్సహించడం లక్ష్యంగా చేసుకున్న ఈ ఒప్పందము ప్రణాళికాబద్ధమైన మరియు స్థిరమైన పట్టణీకరణను ప్రోత్సహించడంలో దేశం యొక్క నిబద్ధతను తెలుపుతుంది. 2021లో 350 మిలియన్ల ఫైనాన్సింగ్తో ఫౌండేషన్ను నిర్మించడం, 350 మిలియన్ల ఫైనాన్సింగ్తో 2021లో ఆమోదించబడిన మొదటి ఉప కార్యక్రమం జాతీయ స్థాయి విధానాలు మరియు మార్గదర్శకాలకు పునాది వేసింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో ఇటీవల చిన్న మరియు మధ్య తరహా పారిశ్రామిక రంగానికి అంటే ఎంఎస్ఎంఈలకు ఉపయోగపడే విధంగా సంపూర్ణ అనే పేరుతో ఒక విశిష్టమైన ఎంఎస్ఎంఈ ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్ను ప్రారంభించిన బ్యాంక్. ఎంఎస్ఎంఈ ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్ ఏ బ్యాంకు ప్రారంభించిందండి? ఆప్షన్ సి, సిడ్బి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇన్ ఇండియా అంటారు. సిడ్బి వివరాలు చూద్దాం. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు జొకాటా డిజిటల్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాట్ఫారంతో భాగస్వామ్యమై సంపూర్ణ అనే పేరుతో ఒక విశిష్టమైన ఎంఎస్ఎంఈ ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్ను ప్రారంభించింది. ఇది దేశం యొక్క స్థూల విలువ జోడించిన మరియు ఎగుమతులకు గణనీయంగా దోహదపడుతుంది. సూచిక యొక్క లక్ష్యము ఆత్మశ్రయ అభిప్రాయాలు మరియు సర్వే డేటాపై ఆధారపడే ప్రస్తుత స్థూల సూచికల వలె కాకుండా సంపూర్ణ అనేది ఎంఎస్ఎంఈ విభాగానికి ప్రత్యేకంగా రూపొందించిన అధిక ఫ్రీక్వెన్సీ సూచికగా రూపొందించబడింది. అధికారిక జిఎస్టిఎన్ రిటర్న్లలో ప్రతిబింబించే విధంగా
50,000 కంటే ఎక్కువ క్రెడిట్ కోరే అంటే అప్పు ఎవరికైతే 50,000 కంటే ఎక్కువ అప్పు లోన్ కావాలో లోన్ రూపంలో మరి వారికి ఎంఎస్ఎంఈల నుంచి సమ్మతి ఆధారిత మరియు అనామక నెలవారీ విక్రయ డేటాను ఇండెక్స్కు ఇది ఉపయోగపడుతుంది అంటూ తెలియజేశారు. మొత్తంగా ఎంఎస్ఎంఈలు నడిపేటువంటి వ్యాపారస్తులకు 50,000 వరకు కూడా మరి లోన్ అవసరాలను తీర్చే విధంగా ఈ విభాగం ఉపయోగపడుతుంది అంటూ తెలియజేశారు. సంపూర్ణ్ అనేటువంటి పోర్టల్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ 2023 42వ ఎడిషన్ కేంద్ర వాణిజ్యము మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ఎక్కడ ప్రారంభించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి, న్యూఢిల్లీ. ఎక్కడండి? న్యూఢిల్లీ. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ 2023 42వ ఎడిషన్ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్యము మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. థీమ్ వసుధైవ కుటుంబము. ఈ నెల 27వ తేదీ వరకు 14 రోజుల పాటు జరిగే ఈ జాతర వసుధైవ కుటుంబం అనే థీమ్తో జరుగుతుంది. ఈ థీమ్ స్థిరమైన వృద్ధి మరియు శ్రేయస్సును సాధించడం కోసం వాణిజ్యంలో పరస్పర అనుసంధానము మరియు సహకార ప్రయత్నాల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, పాలస్తీనా ప్రజలపై పెరుగుతున్న ఇజ్రాయెల్ దురాక్రమణను పరిష్కరించేందుకు ఇటీవల ఉమ్మడి అరబ్ ఇస్లామిక్ అసాధారణ శిఖరాగ్ర సమావేశము ఎక్కడ జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ, సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలోని రియాద్లో శనివారము నవంబర్ 11, 2023 జరిగిన ఉమ్మడి అరబ్ ఇస్లామిక్ అసాధారణ శిఖరాగ్ర సమావేశము నిన్న ముగిసింది. పాలస్తీనా ప్రజలపై పెరుగుతున్న ఇజ్రాయెల్ దురాక్రమణను పరిష్కరించేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేశారు. క్రౌన్ ప్రిన్స్ మరియు సౌదీ అరేబియా రాజ్యం యొక్క ప్రధానమంత్రి హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆల్ సౌదీ శిఖరాగ్ర సమావేశాన్ని ప్రారంభించారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ మరియు లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ యొక్క సభ్య దేశాల నాయకులు మరియు ప్రతినిధులను స్వాగతించినట్లుగా ఇక్కడ తెలియజేశారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, భారతదేశంలో ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం గురించి క్రింది వాటిలో సరైన సమాధానము. ప్రతి సంవత్సరం నిర్వహించే బాలల దినోత్సవం గురించి. ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవే. ప్రతి సంవత్సరం నవంబర్ 14న నిర్వహించుకుంటాం. జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం బాలల దినోత్సవం యొక్క థీమ్ ప్రతి బిడ్డ కోసం ప్రతి హక్కు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వివరాలు చూద్దాం. భారతదేశంలో బాలల దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 14న జరుపుకునే ప్రత్యేక సందర్భము. భారతదేశపు మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని పిల్లలను ఎంతో ఆదరించే నాయకుడు మరియు దేశం యొక్క భవిష్యత్తును రూపొందించడంలో వారి సామర్థ్యాన్ని విశ్వసించడానికి ఈ తేదీని ఎంచుకున్నారు. బాల్ దివాస్ అని పిలువబడే ఈ రోజు పిల్లల హక్కులు మరియు శ్రేయస్సు గురించి అవగాహన కల్పించడానికి అంకితం చేయబడింది. ఈ సంవత్సరం బాలల దినోత్సవం థీమ్ ప్రతి బిడ్డ కోసం ప్రతి హక్కు. ఓకే, ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ రైట్. ఓకే, నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న మైత్రి తీవ్రవాద సంస్థలపై కేంద్ర హోంశాఖ మరో 5 ఏళ్ల పాటు నిషేధం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉగ్రవాద సంస్థలు ఏ రాష్ట్రంలో ప్రాబల్యంగా ఉన్నాయి? మైత్రి ఉగ్రవాద సంస్థలు మన దేశంలో ఎక్కడున్నాయండి? మరి ఆప్షన్ ఏ అండి, మణిపూర్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రం అండి. మణిపూర్లో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న 9 మైత్రి తీవ్రవాద సంస్థలు వాటి అనుబంధ విభాగాలపై 5 ఏళ్ల పాటు నిషేధం పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నది. పీపుల్స్ లిబరేషన్ పార్టీ, దాని రాజకీయ విభాగము రెవల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్, యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీతో పాటు 9 సంస్థలు వాటి అనుబంధ విభాగాలపై వచ్చే 5 ఏళ్ల పాటు నిషేధం కొనసాగుతుందని హోంశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ సంస్థలు మణిపూర్లో భద్రతా బలగాలు, పోలీసులు, పౌరులపై దాడులతో పాటు దేశ సార్వభౌమత్వము సమగ్రతకు హానికర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పేర్కొంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్,
దీపావళి పండుగ రోజు తీవ్రమైన కాలుష్యానికి కారణమయ్యే బాణసంచ స్థానంలో ఇటీవల ఎలక్ట్రానిక్ క్రాకర్ ప్రోటోటైన్ రూపొందించిన భారతదేశ పరిశోధన సంస్థ. దాని పేరేంటండి? ఎలక్ట్రానిక్ క్రాకర్ ప్రోటోటైన్ అనేటువంటి ఎలక్ట్రానిక్ బాణసంచ అండి ఇది. ఓకే, మరెవరు రూపొందించారు? ఆప్షన్ బి, IIIT హైదరాబాద్. వివరాలు చూద్దాం. దివాళీ పర్వదిన నేపథ్యంలోనే కాలుష్యం వెలువడని బాణసంచ తయారీపై ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ IIIH పరిశోధకులు దృష్టి సారించారు. కాలుష్యం వెదజల్లకుండా బాణసంచ కాల్చిన అనుభవాన్ని కలిగించే ఎలక్ట్రానిక్ క్రాకర్ ప్రోటోటైన్ను రూపొందించారు. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అర్హబ్ హుస్సేన్ సారథ్యంలో PhD విద్యార్థి అద్వైత సక్సేనా పర్యావరణ రహిత ఈ క్రాకర్ను అభివృద్ధి చేశారు. దీనిపై అఫ్తాబ్ హుస్సేన్ మాట్లాడుతూ, బాణసంచ కాల్చినప్పుడు కాంతి వెలుతురు వెలువడి మనకు ఆ అనుభూతి కలుగుతుంది. LED మ్యాట్రిక్స్ లైట్లు, స్పీకర్లు, బ్యాటరీ సర్క్యూట్స్ 10 సెంటీమీటర్ల వైశాల్యం గల బాక్స్లో అమర్చి లైటింగ్ శబ్దాలను సృష్టించి అదే అనుభూతిని కలిగించే చిన్న వైర్లెస్ పరికరాన్ని రూపొందించామని పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, భారతదేశంలో టెలికమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లైసెన్స్లను ఇటీవల ఈ క్రింది ఏ సంస్థకు అందించడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, A మరియు B. జియో మరియు OneWeb రెండింటికి కూడా అందచేయడము జరిగింది. భారతదేశంలో టెలికమ్యూనికేషన్ ల్యాండ్స్కేప్ కోసం గణనీయమైన పురోగతిలో టెలికాం శాఖ జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ మరియు OneWebలకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లైసెన్స్లను మంజూరు చేసింది. ఇంటర్నెట్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చే వారి ప్రయత్నాలలో కీలకమైన మైలురాయిగా నిలిచిన 2 కంపెనీలు శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించడానికి అనుమతులు పొందిన 1 సంవత్సరం తర్వాత ఈ అభివృద్ధి అనేది జరిగింది. నెక్స్ట్ వన్, సుమారు 28 లక్షల మంది ప్రజల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి PMPVGT డెవలప్మెంట్ మిషన్ను ఏ రోజున ప్రారంభించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నవంబర్ 15. నవంబర్ 15 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ PMPVGT డెవలప్మెంట్ మిషన్ను ప్రారంభించబోతున్నారు. ఇది ప్రత్యేకంగా బలహీనమైన గిరిజన సమూహాలకు చెందిన సుమారు 28 లక్షల మంది ప్రజల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఒక సంచలనాత్మక పథకము. గౌరవనీయమైన గిరిజన స్వతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జన్మదిన వేడుకలను గత 3 సంవత్సరాలుగా జనజాతీయ గౌరవ్ దివాస్గా జరుపుకునే సందర్భంగా ఈ కార్యక్రమం అయితే జరగనుంది. నెక్స్ట్ వన్, ఇండియా OPEC ఎనర్జీ డైలాగ్ యొక్క 6వ అత్యున్నత స్థాయి సమావేశము 9 నవంబర్ 2023న ఆతిథ్యం ఇచ్చిన నగరము? ఆప్షన్స్ అండి, వియన్నా, ఆస్ట్రియా. ఇండియా OPEC ఎనర్జీ డైలాగ్ యొక్క 6వ అత్యున్నత స్థాయి సమావేశము 9 నవంబర్ 2023న ఆస్ట్రియాలోని వియన్నాలో OPEC సెక్రటేరియట్లో జరిగింది. సమావేశానికి అధ్యక్షుడు హైతమ్ ఆల్ గైస్, OPEC సెక్రటరీ జనరల్ మరియు హర్దీప్ సింగ్ పూరి, గౌరవనీయమైన పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా హౌసింగ్ మరియు అర్బన్ వ్యవహారాల మంత్రి అయితే పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. అడిషనల్ క్వశ్చన్స్, మిల్లెట్స్పై అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? ఆప్షన్ ఏ భువనేశ్వర్ అండి, భువనేశ్వర్. ఎక్కడ ఉంటుందండి ఇది? ఒడిషా యొక్క రాజధాని. సురక్షిత రాష్ట్రాల యొక్క విస్తరించిన జాబితాలో భారతదేశాన్ని చేర్చే ప్రణాళికనే దేశం ప్రతిపాదించింది? ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్. ఇటీవల ఆమోదించబడిన IXCHIQ ఏ వ్యాధికి చెందిన వ్యాక్సిన్గా చెప్పుకోవచ్చు? ఏ వ్యాధికి చెందిన వ్యాక్సిన్? ఇట్స్ చిక్స్ అంటారు, ఇక్స్ చిక్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, చికెన్ గున్యాకి సంబంధించిందండి. ఏ సమ్మేళనాన్ని లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తారు? ఆప్షన్ బి నైట్రస్ ఆక్సైడ్. భారతదేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక వృద్ధి డేటాను ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఆప్షన్ ఏ అండి, NSO. వార్తల్లో కనిపించిన బాలర్ పరికరం ఏ ఫీల్డ్కి సంబంధించింది? బాలర్. ఆప్షన్ బి వ్యవసాయం. వార్తల్లో కనిపించిన అరిగ్నర్ అన్నా జూలాజికల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ తమిళనాడు.
నయీ చేతన 2.0తో అనుసంధానించబడిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? ఆప్షన్ ఏ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. జాతీయ బోర్డులో ప్రభుత్వం జోక్యం చేసుకున్న తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఏ క్రికెట్ జట్టును సస్పెండ్ చేసింది? ఆప్షన్ బి శ్రీలంక. 10 గురియన్ కెనాల్ ప్రాజెక్ట్ ఏ దేశం ద్వారా ప్రతిపాదించబడిన కాలువ ప్రాజెక్ట్? ఆప్షన్ ఏ ఇజ్రాయెల్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. శీతోష్ణ స్థితి ఏ మార్పుపై భారతదేశ మొదటి కార్యాచరణ ప్రణాళిక అయిన నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎప్పుడు మన్మోహన్ సింగ్ విడుదల చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, జూన్ 30, 2008. ఏ సంవత్సరంలో నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఫర్ క్లైమేట్ చేంజ్ ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 2015. జేఎన్ఎన్ఎస్ఎంను విస్తరించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్. నెక్స్ట్ వన్, నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఏ మరియు బి రెండు సరైనవే. విద్యుత్ వినియోగ పరికరాలకు రేటింగ్ ఇవ్వడము, సూపర్ ఎఫిషియంట్ ఎక్విప్మెంట్ ప్రోగ్రామ్ అను కార్యక్రమాన్ని అమలు చేయడము రెండు సరైనవి. నేషనల్ వాటర్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, వివిధ చర్యల ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని 25% పెంచడము. ఇంపార్టెంట్. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ ద హిమాలయన్ ఎకోసిస్టమ్కి సంబంధించి ఉద్దేశాలలో సరికానిది అంటున్నారు. ఆప్షన్ డి. ఎడారుల పరిరక్షణ అనేది తప్పు. ఓకే, జీవ వైవిధ్య పరిరక్షణ, అటవీ పరిరక్షణ, హిమానినాదాల పరిరక్షణ అనేవి 3 సరైనవే. నెక్స్ట్ వన్, నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశాలను క్రింది వాటిలో గుర్తించండి. పై వాక్యాల్లో సరైనది ఏంటండి? ఆప్షన్ 2 బి మాత్రమే సరైనదిగా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా అటవీయేతర భూములలో మరియు బంజారా భూములలో 10 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో హరిత చట్టాన్ని ఏర్పాటు చేసి కార్బన్ డైఆక్సైడ్ స్థాయిని గణనీయంగా తగ్గించడం అనేది నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ ది రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ డిగ్రేడేషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సంస్థ. ఆప్షన్ ఏ యుఎన్ఓ. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ముఖ్య ఉద్దేశాలను క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఏ మరియు సి సరైనవండి. చూద్దాం. శీతోష్ణ స్థితికి అనువైన పంటలు పెంపకం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు మరలడము. చివరి క్వశ్చన్, శీతోష్ణ స్థితి శాస్త్ర ప్రభావము, సవాళ్ళు వంటి అంశాలపై అధ్యయనము, తదనుగుణంగా చేపట్టే చర్యల రూపకల్పన చేయడమే ముఖ్య ఉద్దేశంగా క్రింది ఏ సంస్థ కలిగి ఉన్నది? ఆప్షన్ బి అండి, నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.